హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. స్పెషల్ డేస్లో లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా వండుకుని రెడ్ చికెన్ ఫ్రైని ఇంకా అందులో కాంబినేషన్గా జీరా రైస్ని చాలా టేస్టీగా పలావ్ సెంటర్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల నూనె పోసి అది కాగాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త వేగాక అందులో 2 ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసిన ముక్కలు ఇంకా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగాక ఇందులో శుభ్రం చేసుకున్న 1/2 కేజీ చికెన్ ముక్కలను వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ నుండి నీరు ఊరి ఆ నీరంతా ఆవిరయ్యేంత వరకు చికెన్ను కలుపుతూ ఉడికించాలి. ఈ విధంగా చికెన్ నుంచి వాటర్ వచ్చేసి ఆ వాటర్ అంతా కూడా ఆవిరైపోయాక ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ చికెన్కి బాగా పట్టాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కసూరి మేతి వేసి ఫ్రై చేసుకోండి. ఈ రెడ్ చికెన్ ఫ్రై బాగా ఎర్రగా కనిపించడం కోసం నేను ఇక్కడ పసుపు వేయడం లేదు. ఈ ఫ్రైలో పసుపు వేస్తే రెడ్ కలర్ అనేది కాస్త డల్ అయిపోతుంది కాబట్టి ఈ చికెన్ ఫ్రైని బాగా బ్రైట్ కలర్లోకి రావడం కోసం ఇక్కడ నేను పసుపుని అవాయిడ్ చేస్తున్నాను. ఇలా చికెన్ని ఉప్పు కారం పట్టించిన తర్వాత 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రైలో మనము వాటర్ ఏమీ యాడ్ చేయము కాబట్టి ఇది అన్నంలో కలుపుకొని తినడానికి సరిపడ గ్రేవీ రావడం కోసం ఇందులో 2 టమాటాలని గ్రైండ్ చేసిన టొమాటో ప్యూరీని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపి మూత మూసి ఉడికించాలి. నూనెలో టమాటా అంతా చక్కగా మగ్గిపోయి చికెన్ కూడా దాదాపుగా ఉడికిపోయి కూర నుంచి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా కుక్ అవ్వడానికి సుమారుగా 6 నిమిషాల సమయం అయితే పడుతుంది. తర్వాత మూత తీసి ఇందులో 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా లేదా ఏదైనా గరం మసాలా కానీ వేసి రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న చికెన్ ఫ్రైని ఒక 2-3 నిమిషాల పాటు మసాలా అంతా చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత చివరిగా అరచెక్క నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నిమ్మరసం వేశాక వెంటనే గిన్నెను పక్కకు తీసేసుకోవాలండి. సాధారణంగా పలావ్ సెంటర్స్ వాళ్ళు చికెన్ ఫ్రై మరింత టేస్టీగా ఉండడం కోసం ఇందులో టేస్టింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తారు. నేను ఇక్కడ వేయడం లేదండి, కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ ఫ్రైని పక్కన పెట్టేసి ఇందులో కాంబో జీరా రైస్ని చేయడం కోసం స్టవ్ మీద కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. ఇప్పుడు 4 ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 250 గ్రామ్స్ రైస్ని పొడి పొడిగా వండుకున్న అన్నంను ఇందులో వేసి హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ మంట మీద కలపడం వల్ల రైస్కి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చివరగా 2 స్పూన్ల నెయ్యి వేసి మరోసారి అన్నంను బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా రెడ్ చికెన్ ఫ్రైలో సర్వ్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై చూడ్డానికి ఎర్రగా కనిపించినప్పటికీ ఏమాత్రం ఘాటు లేకుండా తేలికగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనితో పాటు గుమగుమలాడే జీరా రైస్ కాంబో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.